హలో ఆల్, వెల్కమ్ టు థై వ్యూ అండ్ హియర్ ఇస్ అవర్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం కమిటీ కుర్రాల్. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ లైక్డ్ ఇట్. నేను స్పెషల్ గా వెళ్ళిందే ఆ రోజులు మళ్ళీ రావు సాంగ్ కోసం. అండ్ మూవీ అంతా నాస్టాలజియా మీదనే వెళ్ళిపోతుంది అనుకుంటాం, కానీ యదువంశీ ఒక రూటెడ్ స్టోరీనే చెప్పారు. ఒక విలేజ్ లోకి తీసుకెళ్లిపోతారు, అలా నవ్విస్తారు, మన పాత జ్ఞాపకాలు గుర్తుకు చేస్తారు, ఎండింగ్ లో ఫేస్ లో ఒక స్మైల్ పెడతారు. కథ విషయానికి వస్తే వెరీ సింపుల్. ఒక ఊరు, ఆ ఊర్లో ఒక ఆచారం ఉంటుంది. ఆ పండగ 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. ఆ పండగ ఈ ఫ్రెండ్స్ లైఫ్ ని ఎలా మార్చింది అనేదే ప్రమైస్. కానీ మూవీ స్టార్ట్ అయిన 20 to 30 minutes వరకు నాస్టాలజియానే. ఈ డే టు డే బిజీ వర్క్ లైఫ్ లో మనం హ్యాపీ మూమెంట్స్ గుర్తు చేసుకుంటే వెనక్కి తిరిగి చూసేది ఆ స్కూల్ డేస్, టీనేజ్ లో చేసిన అల్లరే. అలా ఏ ఒక్క మూమెంట్ ని మిస్ చేయకుండా అన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేస్తారు. వీటిల్లో ప్రతి దానికి మనం అండ్ మన ఫ్రెండ్స్ పక్కా రిలేట్ అవుతారు. ఇన్ఫాక్ట్ నా స్కూల్ ఫ్రెండ్స్ అండ్ క్లోజెస్ట్ టు హార్ట్ సినిమా చూస్తున్నంత సేపు గుర్తుకొచ్చారు. మొత్తం సినిమా ఈ నాస్టాలజియాతోనే లాగేలేరు కదా. మెయిన్ ప్లాట్ లోకి వెళ్ళాక ఎమోషన్స్ హిట్ హార్ట్ అండ్ సినిమా ఎమోషనల్ స్టేట్ లోనే చూశాను నేను. కాస్ రీసెంట్ గానే ఐ లాస్ట్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఈ మూమెంట్స్ అవి చూడగానే మనసోటి వెళ్ళిపోయింది. ఇంటర్వెల్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా అదే టోన్ లో స్టార్ట్ అవుతుంది. మూవీలో మొత్తం 3 టైమ్ లైన్స్ చూపిస్తారు అండ్ 3 టైమ్ లైన్స్ కూడా బాగుంటాయి. మూవీ ప్రీ క్లైమాక్స్ వరకు ఎమోషనల్ గానే వెళ్తుంది. మధ్యలో ఫన్ కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది, కానీ ఫ్రెండ్స్ మధ్య డ్రామా బాగా రాసుకున్నారు. ఇన్ఫాక్ట్ మూవీ రియలిస్టిక్ గా ఎందుకు అనిపించిందంటే చాలా రియలిస్టిక్ ఇష్యూస్ ని ఎలా టచ్ చేశారో అంతే రిజాల్వ్ కూడా చేశారు. కానీ ఆ ప్రీ క్లైమాక్స్ లో ఒక 5 minutes నవ్విద్దామని చెప్పి యూత్ ఇంటూ పాలిటిక్స్ థీమ్ పెట్టేశారు. అది ఓకే, గానీ అప్పటి వరకు మూవీ వెళ్లే ఫ్లో వేరే. బట్ దెన్ క్లైమాక్స్ ఒక బ్యూటిఫుల్ షాట్ పెడతారు, ఫేస్ లో స్మైల్ తో బయటకు వచ్చేస్తాం. ఇంత రియలిస్టిక్ గా ఒక ఊరు వెళ్ళి మనమే మన ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేసి వచ్చినట్టు అనిపిస్తుంది. యాక్టింగ్ విషయానికి వస్తే ఐ వుడ్ సే ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు. మీకు సినిమా అయిపోయేసరికి అందరి పేర్లు, ఫేసులు విపరీతంగా గుర్తుండిపోతాయి. ఇంకా ఊర్లో చాలా క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళు కూడా గుర్తుండిపోతారు. కాస్టింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్. నాకు ఆశ్చర్యం వేసింది ఏంటి అంటే 3 టైమ్ లైన్స్ కదా, ఏజ్ మారినప్పుడు టీనేజర్ అండ్ అడల్ట్ లా కనబడాలి అండ్ ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రతి క్యారెక్టర్ కి ఉంటుంది. ఎంత రియలిస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బాడీ బల్క్ అయింది తెలుస్తుంది మనకి క్లియర్ గా. అండ్ దెన్ ఊర్లో ఇడ్లీ బామ్మ దగ్గర నుంచి సాయి కుమార్ గారి వరకు అందరూ బాగా చేశారు. ఆ కమిటీ కుర్రాళ్ళందరూ నచ్చేస్తారు మీకు. శివ, సుబ్బు, సూర్య, పెద్దోడు, బ్రిటిష్, ఇలా అందరి పేర్లు మీకు గుర్తుంటాయి, ముఖ్యంగా ఆత్రం. అండ్ ఈ క్యారెక్టర్స్ అందరూ బాగా చేశారు. లిటరల్లీ ఒక్కో సీన్ ఒక్కొక్కరు లీడ్ చేస్తారు. ఇంకా ఫీమేల్ లీడ్స్ కూడా ఉంటారు, వీళ్ళతో ప్రేమలో పడిపోతాం. ఇక టెక్నికాలిటీ కూడా బాగుంది, సాంగ్స్ అన్ని బాగున్నాయి. గుడ్ జాబ్ అనుదీప్ దేవ్. ఆ సాంగ్స్ కి జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా బాగుంది. ఆ రోజులు మళ్ళీ రావు అండ్ ఇంకో లవ్ సాంగ్ ఉంటుంది, బ్యూటిఫుల్ అంతే. ఇంకా సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇంటర్వెల్ ఫైట్ చాలా రియలిస్టిక్ గా అనిపించింది. రియాలిటీలో ఫైట్స్ ఇలానే అవుతాయి కదా అనిపిస్తుంది. విజయ్ మాస్టర్ ఆ కియోస్ ని బాగా తీశారు. నిహారిక కొనితెల మంచి ప్రొడక్ట్ ని ముందుకు తీసుకొచ్చారు. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. కమింగ్ టు రైటర్ డైరెక్టర్ యదువంశీ, ఒక రూటెడ్ స్టోరీలో ఏమేమి ఎంతెంత ఉండాలో ప్రాపర్ గా తెలిసినట్టు తీశారు. నాస్టాలజియాని హ్యాండిల్ చేయడం ఆర్ట్ అండ్ హీ డిడ్ ఇట్ వెల్. ఒక ఊర్ అండ్ జాతరని అలా రీక్రియేట్ చేయడం చాలా కష్టం. ఎలా పుల్ ఆఫ్ చేశారో అనిపించింది. అండ్ దెన్ ఫ్రెండ్స్ మధ్య డ్రామా చాలా బాగా రాసుకున్నారు. క్యాస్ట్ అనే పాయింట్ మీదనే వెళ్తుంది, బట్ దెన్ అది కొన్నిసార్లు ఆన్ ద ఫేస్ చెప్తే కొన్నిసార్లు ఒక బ్రిడ్జ్ తోనే కన్వే చేశారు. ఆ యూసేజ్ ఆఫ్ బ్రిడ్జ్ కూడా చాలా నచ్చింది అండ్ ఆ డ్రామాని భలే హ్యాండిల్ చేశారు. ఎలక్షన్స్ పోర్షన్స్ ఒక్కటి మిడ్ అనిపించింది, అది తప్ప మిగతా మూవీ చాలా బాగా ప్రెజెంట్ చేశారు. క్లైమాక్స్ షాట్ లో తన డైరెక్షన్ స్కిల్ కనిపించింది. అండ్ ఎస్, మూవీ చూసాక అతని ఫ్రెండ్స్ ని కూడా చూడాలనిపించింది. సినిమా మీ ఫ్రెండ్స్ తో చూస్తే ఖచ్చితంగా నవ్వుతారు. ఫ్రెండ్ లేకుండా ఒక్కరే వెళ్ళారా, ఖచ్చితంగా ఫ్రెండ్ ని మిస్ అవుతారు. నేను కూడా నా ఫ్రెండ్ ని అంతే మిస్ అయిపోయాను, బట్ దానికంటూ ఒక క్లోజర్ ఇచ్చారు అనిపించింది. ఎంతైనా మీరు రోజు ఫ్రెండ్స్ ని చూస్తూ వాళ్ళని రోజుకు ఒకసారి కలిసినా కన్సిడర్ యువర్ సెల్ఫ్ లక్కీ. చాలా మందికి బిజీ లైఫ్ వల్ల ఫ్రెండ్స్ ని రోజు చూసే అదృష్టం ఉండడం లేదు. ఈ మూవీ చూసాక ఒక ఫ్రెండ్ కాదు, లైఫ్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ మీకు గుర్తుకొస్తారు. సినిమా చూడాలా వద్దని నేను చెప్పను, జస్ట్ ఆ రోజులు మళ్ళీ రావు అనే సాంగ్ చూడండి, మీకే అర్థమైపోద్ది సినిమా చూడాలా లేదా అని చెప్పేసి. సో దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు థై వ్యూ and hit the bell icon for more updates. Signing off, Team Thai View.